కర్నూలు వద్ద చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో సుమారు 19 మంది దుర్మరణం పాలయ్యారు. బ్రతికుండగానే ఆ మంటలు వ్యాపించడం వల్ల ఊపిరాడక మంటల్లో కాలిపోయి సజీవ దహనమయ్యారు. ఈ 19 మందికి సంబంధించి ఏదైతే బూడిద మిగిలిందో ఆ బూడిదలో ఏదైనా వారు ధరించిన బంగారం కానీ వెండి కానీ వారికి లభిస్తుంది అన్న ఆశతో కొంతమంది దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అక్కడికి కార్మికులంతా కూడా వెళ్ళి వారి యొక్క బంగారం దొరుకుతుందేమో అన్న ఆశతో బస్తాలలో భస్మాని వారు బస్తాలలో చేర్చుకొని దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి దాన్ని జల్లెడ పట్టడము, ఈ విధంగా బంగారం కోసం వాళ్ళంతా కూడా వెతుకులాట ప్రారంభిస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు బస్సు ప్రమాదానికి సంబంధించి, అలాగే ఎందుకు బూడిదలో బంగారాన్ని వెతుకుంటున్నారో ప్రజలంతా, సో దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. కర్నూలు జిల్లా చెట్లమలాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో దేశ ప్రజలందరినీ కూడా కలిచివేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఈ రోడ్డు సమీపంలో జాతీయ రహదారి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తర్వాత అధికారులు బస్సును నేరుగా ఈ ప్రాంతానికి తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్లో ఏదైతే ఇదంతా బస్సులో ప్రయాణించే సమయంలో దాదాపు 46 మంది వ్యక్తులు ఉన్నారు. అక్కడికక్కడే 19 మంది బస్సు అగ్ని ప్రమాదం తర్వాత సజీవ దహనమైన పరిస్థితి. వారి ఈ సంబంధించిన వస్తువులు కావచ్చు లేదా బంగారు మిగతా ఆభరణాలన్నీ కూడా అందులో మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి. కొందరు మహబూబ్ నగర్కు చెందిన వారు కొందరు ఇక్కడికి చేరుకొని ఏదైతే బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకున్న తర్వాత అది ఉండే బూడిది ఏదైతే ఉందో బూడిదినంతా సేకరించి నేరుగా ఇక్కడ నుండి మహబూబ్ నగర్ చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడికి చేరుకొని బంగారు కావచ్చు లేదా వెండి ఆభరణాలను తీసుకెళ్తున్న పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. ఆ ఆటో ఏదైతే ఉందో ఇక్కడ నుండి నేరుగా సంచులను తీసుకొని ఆటోలో తరలించి ఒక నీటి సంబంధిత కుంట కానీ లేదా వాటర్ ఉండే ప్రాంతానికి తీసుకెళ్ళి మొత్తం క్లీన్ చేసి అందులో ఉండే ఆభరణాలు ఏమన్నా లభిస్తున్నాయనే కోణంలో వారు ఈ యొక్క ప్రాంతంలో వాటి కోసం అన్వేషిస్తున్న పరిస్థితి. ఈ ఘటన తర్వాత కొందరిని ఈ ఘటన దేశ యావత్తు ప్రజలందరినీ కూడా అందరినీ కలిచివేస్తే వీరు మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వాటి కోసం ఈ ప్రాంతానికి చేరుకొని ఈ బంగారు లేదా మిగతా ఆభరణాలు ఏమన్నా లభిస్తాయంటూ ఇక్కడ ఉండే బూడిదని తీసుకెళ్తున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలను చూసి కొందరు నివ్వెరపోతూ ఉన్నారు. మిగతా వారంతా కూడా ఇక్కడ ఉండే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రాంతంలో ఉండే బూడిదనంతా కూడా తీసి క్లీన్ చేసి ఈ ప్రాంతం నుండి తరలించి నీటి సమీపంలో తీసుకొని వెళ్ళి అక్కడ క్లీన్ చేసేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పోలీసులు ఘటన చోటు చేసుకున్న తర్వాత బస్సును పక్కన పెట్టిన తర్వాత మిగతా ఈ ప్రాంతంలో లభించిన వాటన్నింటినీ కూడా పోలీసులు తీసుకెళ్ళి తమ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మిగతా ఏదైతే బూడిదిగా మారిన ఈ బూడిద పొడి ఉందో ఆ పొడిని అంతా కూడా ఈ సమీపంలో పడి ఉండడంతో పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి మహబూబ్ నగర్ చెందిన కొందరు ఈ ప్రాంతానికి చేరుకొని ఇటు బంగారు లేదా ఇతర ఆభరణాల కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి. రాజుతో కర్నూలు జిల్లా చిన్నటేకూరు జాతీయ రహదారి 44పై బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. సో వారికి సంబంధించిన బూడిదలో వీరంతా చాలా దూర ప్రాంతాల నుండి ఆ బస్సు ప్రమాదం జరిగిన చోటికి బస్సు ఎక్కడైతే అధికారులంతా కూడా ఒక పక్కన వాళ్ళంతా కూడా పెట్టారు. సో ఆ బస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఏదైతే మృతదేహాలకు సంబంధించిన బూడిద ఉంటుందో ఆ బూడిదనంతా కూడా ఒక సంచులు తెచ్చుకున్నారు. వారితో పాటు ఆ సంచులలో బూడిదను తీసుకెళ్లి పక్కనే ఉన్న ఒక చెరువులో కుంటలో లేదంటే చెరువు కానీ లేదంటే కుంటలో సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటున్నారు. అంటే వాటర్లో వేసి ఫిల్టర్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రయాణికులు ఎవరైనా బంగారాన్ని ధరించి ఉంటారు, కొంతమంది వెండిని ధరించి ఉంటారు. సో ఈ విధంగా మహిళలు కానీ పురుషులు కానీ ధరించిన ఆ బంగారం వెండి ఈ అగ్నికి మొత్తం మెల్ట్ అయిపోతుంది కాబట్టి అదంతా కూడా బూడిదలో మిగిలిపోతుంది. ఒకవేళ మాకేదైనా ఈ బంగారం లభిస్తుంది కావచ్చు, వెండి లభిస్తుంది అన్న ఆశతో అనుకోవచ్చు, లేదంటే దురాశతో అనుకోవచ్చు. ఆ మృతదేహాలకు సంబంధించిన బూడిద దగ్గరికి వెళ్ళి వీళ్ళు
బంగారం కోసం వెతుకులాటను ప్రారంభించారు. కొంతమంది సజీవ దహనమయ్యారు అంటూ కూడా డెడ్ బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకోలేని దుస్థితిలో కొంతమంది ఉండి బాధతప్త హృదయాలతో వాళ్ళు ఉన్నారు. సో వారి యొక్క జీవితాలు అక్కడికి ఎండ్ అయిపోయాయి. కానీ వీరి బ్రతికి పోరాటం కోసం ఇప్పుడు ఈ బూడిద దగ్గరికి వెళ్ళి ఆ బూడిదలో ఏదైనా బంగారం దొరుకుతుందేమో, వెండి దొరుకుతుందేమో, మాకు అదేమైనా యూజ్ అవుతుంది కావచ్చు, మా నిత్యావసర సరుకులకు ఏదైనా ఉపయోగపడుతుంది, మేము జీవించడానికి ఉపయోగపడుతుంది అంటూ కూడా చాలా మంది దూర ప్రాంతాల నుంచి ఆ బస్సు ప్రమాదం జరిగిన చోటకు వెళ్ళి ఆ బూడిదలో బంగారాన్ని వెతుక్కుంటున్నారు. ఒక పక్కన చాలామంది 19 మంది, సుమారు 19 మంది సజీవ దహనమై ఆ బాడీస్ కూడా కళ్ళారా చివరి చూపు చూసుకోకుండా కుటుంబ సభ్యులు రోదన చెందుతున్నారు. ఇటుపక్క వారి బ్రతుకు పోరాటం కోసం బ్యాగులలో వారి యొక్క చితాభస్మాన్ని తీసుకొని వెళ్ళి ఆ బూడిదలో బంగారాన్ని, వెండిని వెతుక్కుంటున్న ఈ నిరుపేదల యొక్క బ్రతుకు సిచ్యువేషన్స్, ఈ రెండు సిచ్యువేషన్స్ని చూస్తూ కూడా ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. ఏంటి ఇంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి? కొంతమంది ఎన్నో ఆశలతో ప్రయాణించేటప్పుడు ఈ విధంగా బస్సు ప్రమాదంలో అర్ధాంతరంగా వారి ఆయువులను ముగించాల్సి వచ్చిన పరిస్థితులు ఒకవైపు ఉంటున్నాయి. మరొక వైపు వారి యొక్క చితాభస్మంకి సంబంధించి ఏదైనా బంగారం కానీ, వెండి కానీ వారు వేసుకున్నవి ఆ అగ్నికి ఆహుతైపోయి మెల్ట్ అయిపోయి ఉంటాయి. సో వాటిని వెతుక్కునే సిచ్యువేషన్స్లో వీరంతా కూడా దూర ప్రాంతాల నుంచి ఆ ప్రమాద స్థలికి చేరుకొని ఆ బూడిదను బ్యాగుల్లో నింపుకొని వెళ్ళి ఆ చెరువులు, నదుల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళల్లో వాటిని ఫిల్టర్ చేసుకుంటూ కూడా ఏదైనా మెరిసే వస్తువు ఏదైనా కనిపిస్తుందా, అది బంగారమేమో అంటూ కూడా వారు అత్యాశతో లేదంటే ఆశతో అనుకోవచ్చు. సో ఈ విధంగా వారి బ్రతుకు పోరాటానికి నెట్టుకొస్తున్నారు.